19వ అధ్యాయం 11వ వచనాన్ని దయచేసి చదివి పెట్టండి. ద్రాక్షవలక అన్నీ అయిపోయినాయమ్మా, ఇంక అన్నీ అయిపోయినాయా? రైట్, నేను ముగించవచ్చు అంతేనా? చదవండి అన్న. 2వ దినవృత్తాంతములు 19:11. దేవుని సేవకులు మీకు పరిచారకులుగా ఉన్నారు, ధైర్యం వహించండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉన్నాడు. ఇంత సప్పగా చెప్పిన భక్తులందరికీ హల్లెలూయా. అమ్మ ఏముంది అటు అంతగానో చెప్తున్నావు? వాక్యం చెప్పటం మొదలు పెట్టానుగా. మీరు ఇంకా వెనకలున్న యవనస్తులు నాకెళ్ళి ఇంకా మీరు శ్రద్ధ మోపట్లేదు. వాక్యం వినాలి. ఇప్పటికే సమయం మించిపోయింది. రాత్రి అంతా నిద్రగాసారుగా, కాయలేదుగా. సరే, కాయలేదు అంటలే, నువ్వు ఒక్కదాన్ని ఏముందిలే. హల్లెలూయా. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హుషారుగా స్తోత్రం చెప్పండి. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక భయం ఈ దినాలలో వెంటాడుతూ ఉంది. పిల్లల గురించిన భయం, అప్పులను గురించిన భయం, వ్యాధులను గురించిన భయం, పొలాలను గురించిన భయం, భార్యను గురించిన భయం, భర్తను గురించిన భయం ఈ రోజున మనిషి జీవితాన్ని కృంగదీస్తుంది, అధైర్యపరుస్తుంది. ఎటు పోయినా, ఏ మనిషి దగ్గరకు ఆదరణ కోసం పోయినా ఈ రోజున మనిషి ధైర్యపరచబడకపోగా మరింత కృంగిపోతూ ఉన్నాడు. అయితే మానవాళి రక్షణ కొరకు తన ప్రాణాన్ని అప్పగించి క్రయధనముగా ఆయన ప్రాణాన్ని చెల్లించి కల్వారి శిలువలో నీకోసం నా కోసం బలి అయిన దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకమునకు మానవునిగా దిగి వచ్చాడు. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? ప్రతి ఒక్కరి భయాలలో నుంచి ప్రభు తొలగించటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. భయముతో నింపబడి ఉన్న నీ జీవితం, ఈ భయాలను కొట్టివేయటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. యేసు ఈ గ్రామానికి వచ్చాడు. యేసు మీ జీవితాలలోనికి వచ్చాడు. యేసు మీ కుటుంబాలలోనికి వచ్చాడు. మీరందరూ సువార్త చెప్పడానికి వచ్చారా, సోది వినటానికి వచ్చారా? మరి మీరంత నీరసంగా ఉంటే నాకు నీరసం రాదా? మీరు నాకు కుడి భుజాలు అనుకున్నా, నేను పొరపడ్డాను. నేను అంత సభ్యుడిగా మీరు రాకుండా ఉన్నా బాగుండు. స్తోత్రం. ఇది కూడా నచ్చలేదు నాకు. టెంటు లేచిపోవాలి. నా మాట మీకు ఇబ్బందిగా అనిపించిన సొరకేతను నువ్వు బతుకున్నట్టు. బతుకుండే మాటలే చెబుతా నేను. నువ్వు ఎట చూసినా ఉన్నదే చెబుతా. హల్లెలూయా. నువ్వు ధైర్యంగా బ్రతకాలి. నీ కుటుంబంలో, నీ ఒంటరి బ్రతుకులో నువ్వు ధైర్యంగా జీవించాలి. నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఇది. ఈ లోకంలో ఏ మనిషి నీకు ధైర్యాన్ని ఇవ్వడు. ఏ డబ్బు మనిషికి ధైర్యాన్ని ఇవ్వదు. ఏ పొలము కానీ, ఏ ఉద్యోగము కానీ మనిషికి ధైర్యం ఇవ్వదు.
ధైర్యము కలగ చేయగలిగిన వాడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు. ఆయనే నజరేయుడైన యేసు. యేసు అన్న మాటకు రక్షకుడు, యేసు విమోచించువాడు, యేసు పాపము లేనివాడు, యేసు ధైర్యము కలిగిన వాడు. ఆమేన్, 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 ఆమేన్. ఈ రోజున నీ ధైర్యం ఎక్కడ పోయింది? ఎక్కడ ధైర్యపడుతున్నావు? ఎవరి ద్వారా ధైర్యపడుతున్నావు? పరిస్థితులు ఒకవేళ నిన్ను పిరికివాడిగా చేస్తున్నాయా? ఎందుకో ఏమో నా ప్రభు ఈ ఉదయకాల సమయంలో అర్రలు చాచి నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నిద్రపోకుండా కన్నీళ్లు గార్చిన రోజులు నీ జీవితంలో ఎన్నున్నాయి. తిండి తినక పస్తులు పడుకున్న రోజులు నీ జీవితంలో ఎన్నున్నాయి. భయపడి రేపేమవుతుందో, మరో క్షణం ఏమవుతుందో, మరొక గంటకేమవుతుందో అని భయపడుతున్న నీ బ్రతుకుకు ఈ పూట నా దేవుడు భరోసాగా నిలబడుతున్నాడు. నువ్వు రాగలిగితే, నువ్వు లోపడగలిగితే, నీవు ఉన్న చోటనే యేసయ్యా అని పిలవగలిగితే చాలు. నా దేవుడు రక్షకుడై ఉన్నాడు. ఆయన నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఆయన నీ పరిస్థితులను రక్షిస్తాడు. ఆయన నీ కుటుంబంలో ఉన్న ప్రతి చీకటి ఛాయలను దేవుడు విడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది ధైర్యం కలిగి ఉండు. చదువు నాన్న, చదువు. ధైర్యం వహించు, మేలు చేయుటకై యెహోవా మీ గ్రామానికి వచ్చాడు. చప్పలు కొట్టండి గట్టిగా. నీ ఇంట్లోనికి వస్తున్నాడు ఈ పూట, నీలోనికి వస్తున్నాడు ఈ పూట. సభ్యుడి దెబ్బలు కొట్టమాగని, కొడితే బలంగా కొట్టు, లేకపోతే మానే. హల్లెలూయా. ఆయన నీ గ్రామంలోనికి వచ్చాడు. ఆయన నీ ఇంటికి వెళ్ళాడు, చూశాడు. ఇక్కడ కూర్చున్న నీలోనికి ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చాడు పండగే. సున్నమేస్తే పండగ కాదు, ఇల్లు అలగ్గానే పండగ కాదు అన్నారుగా. హలో, ఇల్లు అలగ్గానే పండగ కాదు, సున్న వేయగానే పండగ కాదు, క్యాలెండర్ మారగానే పండగ కాదు, వస్త్రాలు మారగానే పండగ కాదు. నీ బతుకు మారితే అది పండగ. బతుకు మార్చడానికి వస్తున్నాడు నా యేసయ్య నీ ఇంట్లోకి, నీ జీవితంలోనికి వస్తున్నాడు. ఓ కొత్తూరు గ్రామమా, యేసు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ధైర్యము చెడి ఉన్నదానా, ఓ కొత్తూరు గ్రామమా, యేసు నిన్ను స్వహస్తాలతో ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీవు కృంగిపోని అవసరం లేదు, నీవు అధైర్యపడని అవసరం లేదు, నువ్వు చావని అవసరం లేదు, నీవు ఎక్కడెక్కడో తిరగని అవసరం లేదు. నీవున్న చోట యేసయ్య పాదాలు ఈ పూట నీకు దొరుకుతున్నాయి. ఇది పండగ సార్, ఇది పండగ. అంటే భోజనాలు చేశారు, ఇంకా భోజనం తింటే పండగేనా? భోజనాలు తిన్నంత మాత్రాన లోపల ఉన్న బాధట. ఈ పూట నా దేవుడు ఆ బాధను తీసివేయబోతున్నాడు. ఆమేన్ అని చెప్పండి. కొంచెం హుషారుగా చెప్పండి. నేను ఈ గ్రామంలోనికి వచ్చిన తర్వాత ఎన్ని మేలులు ప్రభు చేశాడో. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతం, ప్రతి ఒక్క కుటుంబంలో ఒక అద్భుతం. చావు బ్రతుకుల మధ్యలో లక్షలు లక్షలు అమ్మా కుప్పగా పోసిన బ్రతకని బ్రతుకులు ఈ గ్రామములోనికి ప్రభువు నన్ను నడిపించిన తర్వాత, తండ్రుల పునాదుల మీద సేవను నిర్మిస్తున్నప్పుడు వారు కార్చిన రక్తపు బొట్టు ఈ రోజున స్వస్థతగా ఈ గ్రామములో సంచరిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఓ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా మందికి భయం, చాలా మందికి ఒక భయం. అమ్మో
నాకెవడో ఏదో చేశాడు, నా ఇంట్లో ఎవడో పాతాడో, నాన్నెవడో చూశాడో, నాకెవడో తిప్పాడో, పోతా ఇంక నేను యాడికి? తాయి తెచ్చుకోవటానికి. స్తోత్రం. ఆ తాయి ఇప్పదీసి చూడు, దాంట్లో ఏముంటుందో అప్పుడు చెబుతూ. బీడి ముక్కలు, బూడిద మొత్తం దాంట్లోనే ఉంటుంది. ఓ దాన్ని పవిత్ర, దాన్ని ఏమంటారు? పవిత్ర తాయితు. స్తోత్ర. తాయెత్తుల్లో దేవుడి శక్తి లేదు, తాయెత్తుల్లో శక్తి లేదు, నల్ల తాళ్ళల్లో శక్తి లేదు, నల్ల కోళ్ళల్లో శక్తి లేదు, నిమ్మకాయలలో శక్తి లేదు, కుంకుమలో శక్తి లేదు. కేవలము దేవుడిలోనే ఆ శక్తి ఉన్నది. కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. కేవలం దేవుడు మాత్రమే ఆరోగ్యం ఇవ్వగలడు. కేవలం దేవుడు మాత్రమే బ్రతికించగలడు. కేవలం దేవుడు మాత్రమే పోషించగలడు. దేవుడు ఎవరు? ఎవరు దేవుడు? చాలా మందికి దేవుడు అంటే ఎవరో తెలియదు. దేవుడు అంటే ఎవరో తెలుసా? పాపము లేనివాడు, కామము, క్రోధము, మదమత్సర్యాలు లేనివాడు దేవుడు. అటువంటి విలువైన శ్రేష్టమైన గుణగణాలు కలిగిన వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారు అనంటే ఒక్కడే, భూమికి ఆకాశానికి చక్రవర్తి. ప్రైజ్ ది లార్డ్. భూమి ఆకాశములకు చక్రవర్తి. ఆయన పేరు నజరేయుడైన యేసు. కోడల యొక్కయో మేకల యొక్కయో రక్తము వలన మీ పాపం పోదు. నీ పాపం పోవాలి అనంటే పాపము లేని ఒక రక్తము నీ కొరకు చిందించబడాలి. పాపము లేని రక్తము నీ కొరకు చిందించబడాలి. ఆ పాపము లేని వాడే యేసుక్రీస్తు. యేసు ఒక్కడే పాపము లేని దేవుడు. ఆయన దగ్గరికి నువ్వు వస్తే నీకు ధైర్యం కలుగుతుంది. ఏం కలుగుతుంది? కొంచెం గడికి చెప్పండి. ధైర్యం. చీకటిలో పోతున్న వ్యక్తికి ఒక లైట్ దొరికితే ఎంత ధైర్యం. ముసలి వారికి కర్ర ఎంత ధైర్యం. అదిగో ఆయన కర్ర పట్టుకొని కూర్చున్నాడు, చూసావా? ఆ కర్ర ఒక మనిషి ఉన్నట్టు లెక్క. ఏనాయన అంతేనా రత్నమన్నా? ఒక మనిషి మనతో ఉన్నట్టు పోటేసుకుంటూ నడుస్తాడు. ఒక మనిషి ఆధారం ఉన్నట్టు. ఈ రోజున నీ బతుక్కి, నా బ్రతుక్కి ఆయన ఆధారం. ఆధారం నీవే నయ్యా, ఆనందం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలే తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా. కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆనందం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలే తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా. కారణం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కొరతేమీ లేదు. ఐశ్వర్యం కొరతేమీ లేదు, కుటుంబములో కొరతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. హల్లెలూయా. డబ్బున్నా
మనిషికి నెమ్మది ఉంటుందా? డబ్బున్న వాళ్ళందరూ మంచోళ్ళేనా? వాళ్ళు ఏడ్చే ఏడుపు భూమి దిక్కులు పెక్కటిల్లుతాయి తెలుసా? స్తోత్ర. డబ్బున్న మనిషికి నెమ్మది ధైర్యం ఉండదు. అదే ఒక బలవంతుడు దొరికితే. ఆమేన్. ఎవరు దొరికితే? బలవంతుడు దొరికితే నీకు ఇక పిరికి ఆత్మ ఉండదు. ఈ రోజున పల్లెటూర్లలో వాతావరణం ఎట్లుంటుందో తెలుసా? అమలో వాతావరణం ఎట్లుంటుందో తెలుసా? ప్రతి దానికి భయాలే. ఏనే నిమ్మకాయ పొలంలో దొరికితే బతుకున్న వాళ్ళు చెప్పండిలే. హల్లెలూయా. 4 ఎండుమిరపకాయల పొలంలో ఒక మూలకు దొరికితే, దారిలో పోతా ఉంటే 4 ఎంటికలు, ఉప్పు గల్లులు ఒక 4, ఎండుమిరపకాయలు ఒక 2, నిమ్మకాయ ఒక మొక్క. ఏంది నీ బతుకు? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ చూసినా చాతబడి చాతబడి చాతబడి, మీ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న చాతబడి శక్తుల ప్రభావం యేసు నామములో వెళ్ళగొడుతున్నాను. కొత్తూరు గ్రామానికి విడుదల ప్రకటిస్తున్నా. ఆమేన్. కొత్తూరు గ్రామమా సురక్షితంగా ఉండండి. ఆమేన్. రండి ఆయన రెక్కల చాటుకో. ఆమేన్. ఎక్కడికి పోయినా నీకు నెమ్మది లేదా? ఎవరి దగ్గరికి పోయినా నీకు విడుదల లేదా? యేసు నిన్ను పిలుస్తున్నాడు ఈ పూట. ఆయన నీకు విడుదల ఇవ్వటానికి పిలుస్తున్నాడు. ఆయన నీ కన్నీరు తొడవటానికి పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ధైర్యం చెడి ఒకవేళ బతుకుతున్నావేమో, ఒక మాట చదవండి. బైబిల్ కలిగిన వారు ఒక మాట తీయండి బిడ్డలారా. 15వ అధ్యాయములోని 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 7వ వచనాన్ని దయచేసి చదవండి నాన్న. కాగా మీరు బలహీనులు కావద్దు. ఎవరిని బట్టో, ఎవరి మాటలను బట్టో మీరు బలహీనులు కావద్దండి. మనుషుల మాటల వలన నువ్వు ఒకవేళ బలహీనుడు అయిపోతున్నావేమో. అమ్మా, మొన్నటి నుంచి నిన్ను గమనిస్తున్నా. నువ్వు వాడికి పోయి వచ్చిన దగ్గర నుంచి అట్టున్నావు. ఎట్టా? అట్టే. స్తోత్రం. ఆ అట్ట నీ మనసులో ఉన్నంత కాలం నీ నెత్తిన ఉంటుంది ఒక కట్ట. దాన్ని తీయలేరు. ఆ భారం పోదు ఇంక నీకు. ఇంక పెద్ద గిల్లి. నాకు కూడా చెప్పింది, నాకేం రాలా. చెప్పింది. ఏం చెప్పింది? ఆడికి పోయి వచ్చిన కా నుంచి నాలేదో మార్పు వచ్చిందంట. పిల్లమెంట్లన్నీ ఎగిరిపోతాయి. ఇక పడుకున్నా, కూర్చున్నా, లేచినా, తిరిగినా, తిన్నా బతుకులో ఒక భయం. ఏమైద్దో? ఏంది? నేను ఒక మాట చెప్తా, గుండెలో పెట్టుకొని ధైర్యంగా. ఏమైద్దో అన్నవాడికి ఏదో ఒకటి అయింది. ఏం కాదన్నోడికి ఏం కాదు. పో, విడుదల ప్రకటిస్తున్నా. ఏమైద్దో అన్నోడికి ఏదో ఒకటి అయింది. ఏం కాదన్నోడికి. ఇప్పుడు మీరు చెప్పు, మీరు చెప్పండి, మీకు ఏమన్నా అయింది అనుకుంటున్నారా? కొంచెం అనండి. హల్లెలూయా. అయితే గీతే నువ్వు గొప్పదాని వేయదు. గిల్లే పెద్ద పులి. చెప్పు, నువ్వు కూడా చెప్పు అన్నమాట. మీ పక్కన వాళ్ళు చెప్పు, నీలో ఉన్న గిల్లే పెద్ద పులి. అంతే. నువ్వే ఒక దయ్యం. ఎవరు దయ్యం? ఆడాలేవు దయ్యం. నువ్వే ఒక దయ్యం.
నీ విశ్వరూపం బయటపడితే దయ్యం కూడా భయపడిద్ది. ఏదో బైబిల్ పట్టుకున్నావు కనుక స్తోత్రం. బైబిల్ పట్టుకొని ఏదో మారావు కానీ చాలా అప్పుడప్పుడు వచ్చింది అది. ఏమంటుందో తెలుసా? ఏదో నా సంగతి లేదు, నేను ఇదివరకు ఉన్నట్టు గనక ఉంటే స్తోత్రం. నువ్వే ఒక దయ్యం, ఇంక నీ దగ్గరికి ఇంకా దయ్యాలు వస్తాయా? ఉరకో వాడు పడి గొంతులు పడి స్తోత్రం చెప్పరా. భయం మనిషిని పీడిస్తుంది, భయం మనిషిని కృంగతీస్తుంది, భయం మనిషిని పని చేసుకొనివ్వదు, భయం మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు, భయం మనిషిని అనుక్షణం అది లేబట్టి ఎత్తేస్తూనే ఉంటుంది. నా క్రీస్తు ప్రేమను బట్టి చెప్తున్నా, విడిచిపెట్టు. ఈ క్రొత్త సంవత్సరం మొదటి రోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం, ధైర్యంగా ఉండు. నువ్వు కొట్టినోలే కొట్టవసారిగా ధైర్యంగా ఉండు. ఎట్లా అనండి? డోంట్ ఫియర్, గాడ్ ఈజ్ నియర్. ఆమేన్. డోంట్ ఫియర్, గాడ్ ఈజ్ నియర్. If you have any injury, call him once, he will appear. తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా వస్తున్నాయి సామెతలో, లింకులు వస్తున్నాయి ఇంగ్లీష్లో కూడా. ఏ సత్మించి హల్లెలూయా చెప్పరే, హల్లెలూయా. అదే భయానికే భయం పుట్టాలా? చెప్ప అనండే కొంచెం గట్టిగా. విజయక కాదు, భయానికే రోషం. నీ దేవుడు రోషము గల దేవుడు, నీ దేవుడు బలవంతుడు, నీ తండ్రి ధైర్యము కలిగిన వాడు. నీ తండ్రి పిరిగి వాడైతే నువ్వు పిరిగిదానివే. నీ దేవుడు పిరికోడా? నీ తండ్రి పిరికోడా? కాదే. నీదే పోలికో తెలుసా? చదువురా తమ్ముడా, ఏ పోలికో తెలుసా? ఏ పోలికతో చేసుకున్నాడో తెలుసా? ఇదిగో మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుణ్ణి చేద్దాం రండి. నీ పోలిక దేవుని పోలిక అంతే. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. ఎట్లా? ఏ స్వరూపం? ఏంది ఈ పాట గారు ఏందో ఒకటే తిరుగుతుండు? ఏమి రాబోయ్? హల్లెలూయా. దేవుని స్వరూపమందు వాణ్ణి చేశాడు. నీదే స్వరూపం? ఒరే, దేవుని పోలికలో ఉన్న నీకు ఎందుకు ఇంక భయం? పక్కన ఇట్లా పిలిచానండి, ఎందుకు భయపడుతున్నావు? గట్టిగానండి. చాలా మంది అంటారు, అను చేసిర్రమ్మా, చేసిర్రు కావించి ఇష్టం లేక ఏంది బాగా మేము ఎదుగుతుంటే ఓరలేక ఏ రత్నం అట్లా ఉండాల. అందుకు కాదు శాలల్లో తీసుకొని పోతే బెల్టులు తీసుకొని అంటున్నాడు. ఎవడాడు వదిలిచ్చేవాడు, తాగిచ్చి తంతుండు నొప్పి తెలవకుండా. స్తోత్రం. మనకి ఒక వీడియో చూసిన, ఆ వీడియోలో ఆయన దగ్గరకు వచ్చి దండం పెడితే ఆయన చీపురు కట్ట తీసుకుంది అంటుండు. ఎందుకమ్మా దండలు తిన్నావు అంటే, నాకేందో పట్టినట్టే ఉంది అంటుంది. ఏంది? నీకు ఇంకా చీపురు కట్టే. హల్లెలూయా. ప్రభు చెబుతున్నాడు, ధూళి దులుపుకో, మెడకట్లు విప్పుకో. యేసు నీలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ నూతన సంవత్సరమున యేసు నీ గ్రామములోనికి ప్రవేశిస్తున్నాడు. ధైర్యం తెచ్చుకో. బి కరేజ్, బి స్ట్రాంగ్ అండ్ బి కరేజ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఆమేన్.
చదువునా ద్వితీయోపదేశ కాండం 4:4 ఒకసారి చదువు. హత్తుకొనిన మీరందరూ మీరు చావరు. ₹1,00,00,000 మాట చెప్తే మీరు ఏంది అంత ఉలుకు పలుకు లేకుండా? హల్లెలూయ. రుణమాఫీ అంటే అప్పుడు చప్పలు కొడతారు. రేషన్ కార్డులు ఎత్తుండ్రంటే, లేకపోతే పట్టా భూములకు పట్టా కాగితాలు ఎత్తున తోలు బొమ్మలు. దానికి కాదు చప్పట్లో. దేవుని మహిమపరచడానికి నీ చేతులు వాడబడాలి. కొట్టగడిగా చప్పట్లో కొట్టు. యేసు నిన్ను బ్రతికిస్తున్నాడు. ఇవి నువ్వు బ్రతికే మాట. చదువమ్మా, మరోసారి చదువు. నీ దేవుడైన యెహోవాను నీవు హత్తుకో. ఎవరిని హత్తుకోవాలా? ఎవడి మాటలు హత్తుకోవాలా? ఎవడి మాటలు గుండెలో చేర్చుకోవాలా? ఎవడి మాటలు పుర్రెలో చేర్చుకోవాలా? ఎవడి మాటలు ఇంట్లో చేర్చుకోవాలా? ఎవరిని నువ్వు ఇంట్లోనికి ఆహ్వానించాలా? నిన్ను కలవరపరిచేవాడిని కాదు. ఓ నీ ఇంట్లో ఏదో ఉన్నది అని చెప్పేవాడిని కాదు. యేసును చేర్చుకో. ఈ పూట యేసుని చేర్చుకో. దైవజనుని చేర్చుకో. వాక్యాన్ని చేర్చుకో. ఉపదేశాన్ని చేర్చుకో. నువ్వు ఆయనను చేర్చుకోగలిగితే ఆయన నిన్ను బ్రతికిస్తాడు. నువ్వు బతుకుతావంతే. మీ పక్కన చెప్పు, నీకేం కాదు, నువ్వు బతుకుతావు. ఆమె చెప్పినారా? అందరూ వెనకాల ఉన్న వాళ్ళు కూడా చెప్పినారా? పక్కన వాళ్ళు చెప్పండి. పక్కన వాళ్ళు చెప్పండి. అన్నా చెప్పు. అన్నా నీకేం కాదు, నువ్వు ఖచ్చితంగా బతుకుతావు. ఇదిగో ఇదే ఊర్లో ఏది రంగమ్మకి ఏది ఏడున్నావు తెల్లా? అదిగో మేకులో చెప్పిన నీకేం భయం లేదు పో. హల్లెలూయ. ఆదివారం వచ్చేసరికి ఇంటి ముందు బియ్యం విసిరేస్తున్నాను. ఆదివారం వచ్చేసరికి ఇంటి ముందు బియ్యం పోసిపోతుంది. నేనన్నా ఇంట్లో భోజనం నీకేం కాదు. ఏమన్నైందమ్మా? ఏం కాదు. నువ్వు పాము పాము సైదమ్మ తల్లా, వమ్మ ఆడు చుట్టూ తిరిగి రావే, వమ్ము ఇసుంటికి రా, వమ్ము అని ఇట్టి అన్నం అనుకో, కుక్కను చూసి భయపడ్డం అనుకో, అదేం చేస్తుంది? ఇంక మొదలుపెట్టి ఇంకేది, ఇంక నువ్వు లగెత్తురా బాబా అని తూర్పు దిక్కు అని ఇంక తూర్పుకే నీ ప్రయాణం. స్తోత్ర చెప్పు. అదే నువ్వు ఆ కుక్క దగ్గర నిలబడి అంటే ఆ తోక ముడుచుకొని బోబోమ అనుకొని గదిపోయింది. అది జరిగేది. నీ ఇంటి ముందు కాదు, నీ ఇంట్లో నిమ్మకాయ పెట్టినా నీకేం కాదు పో. గ్యారంటీ దేవుడు ఉన్నాడు ఈ పూట. ఆమేన్. దైవజనుడిగా నేను ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ బ్రతుకుకు భరోసా. ఆమేన్. ఒక ఆమె అయ్యగారికి శాతపడి చేపించాలని పూనుకుంది. ఎవరికే పోయి చెప్పిందంట, శాతపడి చేసాం. ఏమయ్యా ఆయన శాతపడి చేయాలి అడన్నీ అడుగుతాడుగా, పుట్టు పూర్వత్రాలు గోత్రం మాత్రం అన్నీ అడుగుతాడుగా. చెప్పిందంట మొత్తం. ఏం పేరు ఆయన పేరు? దేవదాసయ్య గారు. ఏమే దేవదాసయ్య గారు? దేవదాసయ్య గారు అంటున్నావు, అసలు ఆయన ఏం చేస్తాడు? ఆయన పాస్టర్ గారు. పాస్టర్ గారు అంటే యేసు ప్రభు నమ్ముకున్నోడేగా. అవును, యేసు ప్రభు నమ్ముకో, ఆయన శాతపడి చేయాలా అని అంటే ఆయన అన్నాడంట, యేసే నమ్ముకున్నోడికి శాతపడి పారదలే పో. ఆమేన్. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసే నమ్ముకున్నోడికి శాతపడి పారదలే పో.
మరణ భయం తొలగించి సాతానును వణికించి రూపాంతరం మనకిచ్చి పరలోకము చేర్చునుగా. మరణ భయం తొలగించి సాతానును వణికించి రూపాంతరం మనకిచ్చి పరలోకము చేర్చునుగా. ఓ మానవా నీ పాపం విజయమెక్కడా. సిలువలో నీ ముల్లును విరిచాడు యేసయ్యా. సిలువలో నీ ముల్లును విరిచాడు యేసయ్యా. మరణించిన వారికి నిరీక్షణ కలిగించాడు యేసయ్యా. మరణించిన వారికి నిరీక్షణ కలిగించాడు యేసయ్యా. ఓ మానవా అందరు చప్పట్లు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. ఏదో పాట కలుగుతుంది ఏసు రత్విచ్చి. హల్లెలూయా. మరణ భయమే లేదు నీకు. కాసుకో అను ఎట్టనాలి కాసు చూసుకున్నారా అని ఎట్టంటో చూసుకున్నారా అంటవా రా చూసుకున్నాం అను అను అట్ట గర్జన. నువ్వు సింహపు పిల్లవు మర్చిపోమాక. నా దేవుడు కొదమ సింహం. హల్లెలూయా. సింహానికి ఏ పిల్లలు అనండి పిల్లి పిల్లలనే ఒక్కలైనానండి. నీకు 100 రూపాయలు ఇస్తానమ్మా. 100 రూపాయలు ఇచ్చినా 1,00,000 రూపాయలు ఇచ్చినా సింహానికి సింహ పిల్లే. ఆయన యూదా గోత్రపు కొదమ సింహం కదా. మరి ఆయన పిల్లవు నువ్వు, ఆయన కుమారుడవు, ఆయన కుమార్తెవు. నువ్వెట్టుండాలా చెప్పండి. భయపడుకుంటా ఓ అమ్మ ఏమేద్దాం, ఓ అమ్మ వాడు నన్ను ఇటు చూసుకుంటూ పోయిందమ్మా, నాకేమైద్దో. వద్దు భయాలు. యేసయ్య నమ్ముకోండి. యేసయ్య మీకు విడుదలిస్తాడు. యేసయ్య మీకు రక్షణ భాగ్యం ఇస్తాడు. ఆమేన్. యేసయ్య మీ జీవితాలను బ్రతికిస్తాడు. ఆమేన్. యేసయ్య మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. యేసయ్య మీ కుటుంబంలో ఉన్న దరిద్రతను దేవుడు తొలగిస్తాడు. ఆమేన్. నువ్వు ఎవరివైనా, నువ్వు లక్షాధికారివా భిక్షాధికారివా, ఆమేన్, నువ్వు నల్లోడివా తెల్లోడివా. ఇందాక మల్లయ్య అన్న సాక్ష్యం చెప్పిండిగా, నా బిడ్డ కాస్త శ్యామ సాయం ఉండేది, పెళ్లి చేసుకోవటానికి కూడా అందరూ వెనకాడితే యేసయ్య నెలకు 1,00,000 రూపాయలు సంపాదించే అల్లుని దేవుడు నాకు ఇచ్చాడని. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ధైర్యంగా బతుకున్నానా? ఎట్ట బతకాలా? ఏమోనమ్మా, ఏసేను కొలుసుకుంటున్నా, ఒక రాయి వేసి చూద్దామని వచ్చిన. ఏంది అందరి దగ్గర పోయి చూసినా, ఇంకా ఏసే దగ్గర కూడా పోయి ఒక చూసి పోదామని. అట్లాంటి వాళ్ళకి ఏముండదు. పడితే పట్టు ఏసేను, గట్టి పట్టు, ఉడుం పట్టు. ఉడుం పట్టు పట్ట గట్టిగా ప్రభు పాదాలు పట్టుకొని, నువ్వు నాకు ఇవ్వయ్యా, నా బతుకును చక్కదిద్దయ్యా, ఏడ్చుకుంటూ బతుకుతున్నానయ్యా, కృంగిపోయి బ్రతుకుతున్నానయ్యా, తల ఎత్తుకోగలేక బ్రతుకుతున్నానయ్యా, తిరగలేక బతుకుతున్నానయ్యా, ఏ హాస్పిటల్కి పోయినా నెమ్మది లేదయ్యా, ఏ మనిషి దగ్గరకు పోయినా సమాధానం లేదయ్యా, నా ఇంట్లో నాకు సమాధానం లేదయ్యా, నాకు సమాధానం కావాలయ్యా, నాకు ధైర్యం కావాలి, నా ఇంట్లో మొగ దిక్కు లేదయ్యా. ఏడుతున్నావా? రా, యేసు నిన్ను పిలుస్తున్నాడు. నీ బతుకుకు భరోసా. ప్రౌఢరి బాషబకల రబకతుడ తునాది అందరబౌ శబరబకల బకరబకతుడ. ఆమేన్. ఓ ద్వితీయోపదేశకాండం 4:4 చెప్తున్న మాట,
సజీవులై ఉన్నారు. ఎవరు సజీవులై ఉంటారు? కొంచెం గడిగి చెప్పండి. యేసయ్య నమ్ముకున్నాడు ఎప్పుడు సజీవుడే. చాలా మంది అంటారు మేము ఇంకా మతంలోనికి దిగల. ఏడ దిగల? మతంలోకి దిగల. ఇది దిగుడు కాదు, ఎక్కటమే. ఎక్కటమే ఎక్కువ ఎక్కే వాళ్ళు ఎట్లా చెప్పేదే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమా మతంలోనికి ఇంకా మేము దిగలేదండి, మేము ఆ మతం కాదండి. ఇది మతమే కాదు, మార్గం. ఇది యేసయ్య మత వ్యాప్తి చేయడానికి రాలేదు. యేసు మతం కాదు. యేసు అంటే ఒక మంచి మార్గం. ఆమేన్. యేసు అంటే ఏంది నీకు తెలియదేమో. ఇప్పటి వరకు యేసయ్య నల్లోల దేవుడు, తెల్లోల దేవుడు, ఇంకా మాలోల దేవుడు, మాదిగోల దేవుడు, వడ్రంగోల దేవుడు, గొల్లల దేవుడు అని నువ్వు అనుకుని భ్రమపడి యేసయ్య దగ్గరకు రాకుండా ఇంకా నువ్వు చచ్చిపోతున్నావేమో. ధైర్యం చెడి ఎట్ట బతకాలో కూడా అర్థం కాక అర్ధవ్యస్తమైన జీవితంలో ఒకవేళ నీ బతుకు భారమై గనక నువ్వు నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటే, ఇదిగో నా ప్రభు ప్రవచనాత్మకంగా తెలియజేస్తున్నాడు. మబ్బు వచ్చి తేలిపోయినట్లుగా, ఓ శబా కలరాతుడా, మబ్బు వచ్చి తేలిపోయినట్లుగా నీ సమస్యలన్నీ తేలిపోబోతున్నాయి. మబ్బంతా విడగొట్టబోతూ ఉన్నాడు. ప్రశాంతకరమైన వాతావరణం ప్రభు నీ కుటుంబంలో ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు నెమ్మది ఇవ్వబోతూ ఉన్నాడు. నువ్వు చేయాల్సిన పని ఒకటే, దేవుని హత్తుకో. ఎవరిని? మనుషులను కాదు. తమ్ములారా వింటున్నారా? కొత్తూరు గ్రామమా, త్రాగుడుకు బానిసై, పాపానికి బానిసై, వ్యభిచారానికి బానిసై ఉన్న తమ్ముడా, నీ జీవితం కాలిపోక మునిపే, నీ జీవితం ఆరిపోక మునిపే రా. నిన్ను కన్న నీ తల్లి ఏడుస్తుంది తెలుసా? నిన్ను భుజాల మీద మోసిన నీ తండ్రి తల ఎత్తుకోలేక తిరుగుతున్నాడు ఊర్లో. అట్టంటి వాడు లేకపోతే ఏమి నాకో అని నీ తల్లిదండ్రులు నిన్ను శపిస్తున్నారా? నా బతుకు మారదని ఒకవేళ నువ్వు నిర్ధారించుకొని ఇక నేను త్రాగుడు దాక్కుంటే ఇట్నే బతుకుతా, నేను సత్తా, నేను ఇదే పాపంలో బతుకుతా అని ఒకవేళ ఉన్నావా, నీ పాపము నుండి విడిపించే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ గ్రామానికి వచ్చాడు, నీ ఇంట్లోనికి వస్తున్నాడు. నీ ఉన్న చోటే తమ్ముడా, వ్యభిచార కూపములో పడిపోయిన తమ్ముడా, వ్యభిచార కూపములో పడిపోయిన చల్లి, యేసు నిన్ను పిలుస్తున్నాడు. యేసు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు రాగలిగితే నీ పాపాన్ని దేవుడు తీసివేస్తాడు. ఒక మాట చెప్పనా, పాపం అంటే ఆయనకి ఇష్టం లేదు, కానీ పాపముతో నింపబడిన వ్యక్తి అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయనకు ప్రేమ. ఆయన ఎవరో తెలుసా? చెడిపోయిన వారందరినీ నూతన పరిచే దేవుడు, బద్దలైన బతుకులను బాగు చేసే దేవుడు, చితికిపోయిన గుండెలను సరిచేసే దేవుడు, పాపానికి అప్పగించబడిన మనుషుని యొక్క జీవితాన్ని తిరిగి లేవనెత్తగలిగిన దేవుడు ఒక్కడే. ఆయన పేరు నజరేయుడైన యేసు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ బ్రతుకు భరోసా లేదా తమ్ముడా, చెల్లి, అక్క, అన్న? నాకెవరూ లేరని బాధపడుతున్నావా? నిన్ను చావనివ్వని ఒక మనిషి నీకు అడ్డుపడుతున్నాడు. ఈ పూట అడ్డుపడుతున్నాడు. నువ్వు ఆయన వెనుకకు రా. ఆయన పట్టుకో. పట్టుకో, ఆయన చేయి పట్టుకో. చేయి పట్టుకో. చెప్పండి, ఆ మాట చెప్పండి.
నా చేయి పట్టుకో, నిన్ను జారిపోకుండా, నిన్ను పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో. చెబుదాం అందరం. చేయి యేసయ్యా నా చేయి పట్టుకోయా. జారిపోకుండా అందరూ కలిసి అందరూ చప్పట్లు కొడుతూ చెప్పండి. చేయి పట్టుకో, జారిపోకుండా, నేను జారిపోకుండా, చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నీ జారిపోకుండా, నీ పడిపోకుండా. యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో, యేసు నా చేయి పట్టుకో. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా నేనొట్టున్నయ్యా, నేను బలహీనున్నయ్యా, నాకు ధైర్యం లేదయ్యా, నా జీవితంలో నా కుటుంబాన్ని ఈదుతానన్నా ధైర్యం నాకు లేదయ్యా, నా చేయి పట్టుకోయ్యా అనగలవా? నీ చేతి నేను పట్టుకోవడానికి నేటిగా నేను సజీవుడిగా ఉన్నాడు. అక్క, యేసు నీ చేయి పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదిగో ఆయన చెయ్యి నీ మధ్యలో కదలాడుతుంది, ఆయన చెయ్యి నీ మధ్యలో కదలాడుతుంది. ఆమేన్. ఓ జారిపోతున్న నిన్ను పట్టుకోవటానికి ఆమేన్. ఆయన చెయ్యి నీ మధ్యలో కదలాడుతూ ఉంది. స్తోత్రం. ఆయన కార్యములు చేయగలడు, ఆమేన్. ఆయన కార్యాలు చేయగలడు. ఆమేన్. నీ గాయాలు మాన్పే శక్తి నీకు భర్తకు లేకపోవచ్చు, ఆమేన్. నువ్వంటే ఎవరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. God is seeking to this morning. యేసు ఈ సభను తొంగి చూస్తా ఉన్నాడు. నీ గుండెని ఆయన చేతికి, ఆమేన్. నీ జీవితాన్ని ఆయన చేతికి, ఆమేన్. నీ కుటుంబాన్ని ఆయన చేతికి. ఆమేన్. తమ్ముళ్ళారా, ఒక్క మాట వినండి, ముగిస్తా. ఒక మట్టి ముద్ద కొమ్మరుని చేతికి పోతే ఏమైద్ది నాన్న? మంచి పాత్ర అయిపోయింది. అది మట్టే. మట్టి ఎక్కడుంది? నీ కాళ్ళ కింద. నీ జీవితం కూడా ఒక మట్టి లాగుందా? అందరి చేత తొక్కబడి, అందరి చేత తొక్కబడి ఘనహీనమైనదిగా ఒక దుమ్ములాగా ఒకవేళ నీ బతుకుందా? నేలలో నీ కాలు కింద తొక్కబడి ఆ మట్టిని తీసుకుని వచ్చి విలువైన పాత్రగా చేసే ఒక కుమ్మరి ఈ సభలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆమేన్. నా దేవుడు బతుకులను బాగు చేయవాడు. స్తోత్రం. బండి బాగు చేయాలంటే షెడ్డుకు తీసుకొని పోవాలా? అవునా నాన్న? నిజమేనా? అందరు చెప్పరే. బండి బాగు చేయాలంటే ఆడికి తీసిపోవాలా? కరెంటు బాగు చేయాలంటే ఎవరు రావాలా? నాన్న నీ పేరు రామకృష్ణ. ఇందాక అన్న వచ్చాడు, అయ్యా కరెంటు కొంచెం చూడయ్యా అంటే వెంటనే వచ్చాడు, పని మొత్తం మంచిగా చేసి వెళ్ళిపోయాడు. ఇగో ఇంత సభ ఆశీర్వాదకరంగా జరుగుతుంది. ఒక కరెంటు పని జరగాలంటే ఎలక్ట్రీషియన్ ఉండాలా, బండి బాగు కావాలంటే మెకానిక్ ఉండాలా. నీ బతుకు మారాలంటే మనుషుల వల్ల కాదు. ఎవరి వల్ల కాదు? ఒక మాట వినండి. ఒక కారు హైవేలో ఆగిపోయింది. ఒక కారు హైవేలో ఆగిపోయింది.
హైవేలో ఆగిపోయిన ఆ కారు యజమానుడు దిగి బ్యానెట్ ఓపెన్ చేసి ఎంత తిప్పలు పడినా ఆ కారు స్టార్ట్ అవ్వట్లా. ఎంత తిప్పలు పడినా ఆ కారు ముందుకు పోట్లా, వెనక్కి రాట్లా, అసలు స్టార్ట్ కావట్లేదు. 4-5 కార్లలో వచ్చి ఆగి ఆ కారులో ఏం పోయిందో అని చూసినా ప్రయోజనం లేదు. ప్రయోజనం లేని ఆ వేళ వాళ్ళు అనుకున్నారు, ఇక నెట్టుకుంటూ వెళ్ళిపోదాం, ఇక ఎన్ని కిలోమీటర్లైనా నెట్టుకుంటూ వెళ్ళిపోదాం అని బతుకు భారంగా అనిపించిన ఆ సమయం. అయితే వాళ్ళంత దూరాన ఒక కారు వస్తుంది. ఈ కారు నెట్టుకుంటూ పోతా ఉంటే ఆ కారులో ఎదుట వస్తున్న ఆ కారులో ఉన్న వ్యక్తి చూశాడు. చూసి తన కారును నిమ్మలపరిచి ఆ తోసుకుంటూ వెళ్తున్న ఆ కారు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక్క నిమిషం ఆగండి, ఏంటయ్యా ఏమైంది అన్నాడు. అంటే ఏం లేదయ్యా, చాలాసేపు అయింది, ఇది స్టార్ట్ అవ్వట్లా, చాలాసేపు అయింది, ఎంత స్టార్ట్ చేసినా పెట్రోల్ ఉందా? ఉందయ్యా, ఫుల్ ట్యాంక్ ఉంది, అయినా స్టార్ట్ కావట్లేదు. నాకు ఒక అవకాశం ఇస్తారా? అయ్యా ఇంకెందుకులే అయ్యా, టైం వేస్ట్, సమయం వృధా ఎందుకు, చీకటి పడుతుంది, నెట్టుకుంటే మా దారిని మమ్మల్ని పోనివ్వండి అంటే ఆ పెద్ద మనిషి అన్నాడు, అయ్యా ఒక్క ఛాన్స్ ఇవ్వు, ఒక్క అవకాశం ఇవ్వు, నేను ఒక్కసారి చూస్తానయ్యా అన్నాడు. ఒక్కసారి బ్యానెట్, ఆ ముందున్న బ్యానెట్ ఓపెన్ చేయగానే నువ్వు లోపల కూర్చో అని డ్రైవర్కి చెప్తే డ్రైవర్ లోపల కూర్చొని ఒకసారి స్టార్ట్ చేయన్నాడంట. స్టార్ట్ కాకపోతే వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ బ్యానెట్లోనే ఒక చిన్న బటన్ ఉందంట, ఆ బటన్ అట్టు నొక్కాడంట. నొక్కగానే బండి స్టార్ట్ అయింది. హల్లెలూయా! ఏందయ్యా ఇది, ఏంది నీ చేతిలో ఏమైనా మంత్రం ఉందా? నువ్వేమైనా చేతపడి చేసేవాడివే? నువ్వెవరో అసలు ఎవరో నువ్వు అని అంటే ఆయన అన్న గొప్ప మాట ఏంటో తెలుసా? ఈ కారును చేసిన ఓనర్ను నేనే అన్నాడు. కొట్టగడిగా చెప్పండి, ఈ కారును చేసిన ఓనర్ను నేను. ఎవడికో ఎందుకు తెలుస్తుంది సార్ నీ బతుకు? నిన్ను చేసినోడు ఒకడు ఉన్నాడు. చెట్టు కాదు నిన్ను చేసింది, రాయి కాదు నిన్ను చేసింది, పుట్ట కాదు నిన్ను చేసింది. లోకములో సర్వాధికారి అయిన సర్వశక్తిమంతుడైన యేసయ్య ఒకడున్నాడు. ఆయన చేశాడు. హల్లెలూయా! ఆయనకు తెలుస్తుంది నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ రిపేర్ ఎక్కడ. ఈ పూట యేసయ్య నిన్ను బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను కూడా సిద్ధమేనయ్యా. నాకు బాగుపడాలని ఉంది, నాకు ధైర్యంగా బతకాలని ఉంది, నాకు కన్నీరు లేని ఒక స్థలం కావాలా, నేను సంతోషంగా బతకాలని ఉందయ్యా. తిండి తినక చాలా రోజులైందయ్యా, పస్తులు పండుకుంటున్నానయ్యా, భర్తతో ఇబ్బంది పడుతున్నా, పిల్లలతో ఇబ్బంది, నరకం నా వల్ల కావట్లేదు. సాబోతుందని చూస్తే సాబు వెనక్కిపోతుంది. నా బతుకు అసలు భరోసా లేదయ్యా. దిగులు పడుతున్నావా చెల్లి? ఈ పూట యేసు నిన్ను రిపేర్ చేయబోతున్నాడు. నీ భర్తను దేవుడు సరిదిద్దబోతున్నాడు. నువ్వేం చేయొద్దు, నువ్వు చేయాల్సిన పనుల్లో ఒకటి దేవునితో సహవాసం. దేవుని సన్నిధికి వెళ్ళు. ప్రతి ఆదివారం ఉదయాన్నే 6 గంటలకు. అమ్మ నీ అసలు పేరేం తల్లి? జీవమ్మ తల్లి, మొగలమ్మక్క గృహములో, బాబురావున గృహములో ప్రతి ఆదివారం 6 గంటలకు, సరిగ్గా 6 గంటల నుండి 8 గంటల వరకు మాత్రమే పునరుద్ధానపు ఆరాధన జరుగుతుంది. స్తోత్ర. 8 తర్వాత వస్తే పట్టాలు మడతీసిపోవటమే. నువ్వు టైం అంటే టైమే. స్తోత్ర. మంచిగా రండి. ఇట్లాంటి నీ బతుకును బాగు చేసే మాటలు నువ్వు విందు. నువ్వు బతికితే అంతే చాలు నాకు. నీ డబ్బు కాదు ముఖ్యం, నువ్వు ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బతకాలా,
నీ పక్కన వాళ్ళు చెప్పు, నువ్వు బతకాలా. ఎట్ట బతుకుతో ఏముంది, యేసయ్య ఒక్కడే బతుకులు బాగు చేశాడు. ఆయన మీద ఆధారపడు, ఆయన మీద అనుకో. మత్తయి సువార్త 11:28 వచ్చిన ప్రకారంగా ప్రయాసపడి భారము మోసుకొనుచున్నా, గట్టిగా చెప్పు, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీ బతుకుకు విశ్రాంతి దొరికింది. రండి, అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. అయ్యా, నా బతుకుకు విశ్రాంతినిచ్చే దేవుడు. దిగులు పడుతున్నావా? ఏనానా కృంగిపోతున్నావా? నా దేవుడు పక్షపాతి కాడు. దేవా, అన్ని విషయాలను బట్టి తండ్రి నా జీవితంలో నాన్న భయపడుతూ నా జీవితాన్ని ఇంకా ముగిద్దాం అనుకున్నా కానీ మరణం కూడా మా జీవితాల్లో రావట్లేదు. పెళ్లి గురించి భయమా? పెళ్ళేరని భయపడుతున్నావా? ఇల్లు వాకిల్ లేదని భయపడుతున్నావా? ఎవరు నాకేదో చేశారని భయపడుతున్నావా? నా బతుకెట్టాన్ని భయపడుతున్నావా? ఇదిగో యేసు ఈ పూట నిన్ను చూస్తున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరం నా పొలం ఎట్టయ్యా, నాకు భూమి ఎట్టయ్యా, నా జీవితం ఎట్టయ్యా, నీ అడుగులు తడబడకుండా నడిపించే దేవుడు ఇక్కడ నడుస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన్ని చేయి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఈ పూట. ఆమేన్. మీరు కూడా 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ప్రభా, ఒట్టి చేతులయ్యా, ఈ చేతులు బలహీనమైపోయాయ్యా. అవునయ్యా, ఈ చేతుల వలన నా కుటుంబాన్ని నేను కట్టుకోలేనయ్యా. ప్రభా, నా వల్ల కాదయ్యా, నువ్వు మాత్రమే చేయగలవయ్యా. నువ్వే మాకు ధైర్యమయ్యా, నువ్వే మాకు ఆధారమయ్యా. ధైర్యము వహించుడి. ఆమేన్. యెహోవా మీ కార్యములను సఫలపరచునుగాక. ఆమేన్. ఆయన సఫలం చేస్తాడు తమ్ముడా. ఆమేన్. నువ్వు ధైర్యంగా ఉండు, దిగులు పడవద్దు. అవమానములు, పోరాటములు సమసిపోయనే నీ దయతో. అవమానములు, పోరాటములు సమసిపోయనే నీ దయతో. దాటిపోని సమరయుడా, ఆయన దాటిపోని దేవుడు. గాయము కట్టిన మహనీయుడా, గాయము కట్టిన మహనీయుడా. దాటిపోని సమరయుడా, గాయము కట్టిన మహనీయుడా, గాయము కట్టిన మహనీయుడా. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా, మాట తప్పని మహనీయుడవు. గ్లోరీ.
ఆమేన్. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని కాచితివి గతకాలమంతా నీ కృపలోనే నా యేసయ్యా. గతకాలమంతా నడిపితివి మమ్ము నీ మేఘము కింద. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. గ్లోరీ. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. మాట ఇచ్చి నెరవేర్చువాడవు మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో నిలిపితివే. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో నిలిపితివి. నీ ప్రాకారములో నెమ్మదినిచ్చి నన్ను బలపరచిన దేవుడవు. నీ ప్రాకారములో నెమ్మదినిచ్చి నన్ను బలపరచిన దేవుడవు. నన్ను బలపరచిన దేవుడవు. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. గ్లోరీ. మాట ఇచ్చి హుషారుగా చప్పట్లు కొట్టు. అభిషేకముతో సైతాను శక్తులు లయమైపోవాలి. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. కాచితివి గతకాలమంతా గతకాలమంతా నడిపితివి నన్ను నీ మేఘము కింద. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. అవమానములు పోరాటములు సమసిపోయెనే నీ దయతో. అవమానములు పోరాటములు దాటిపోని సమరయుడా. గాయము కట్టిన మహనీయుడా. దాటిపోని సమరయుడా. గాయము కట్టిన మహనీయుడా. గాయము కట్టిన మహనీయుడా. మాట తప్పని
నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. గ్లోరీ మాట తప్పని మహనీయుడవు నీవే రిమోషమకలమకతుల మాట ఇచ్చి నెరవేర్చు ప్రౌఢరి మౌర్యర మౌషమరమరగల కుడమకర మౌషమరగలమకతుల మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. అవమానములు పోరాటములు సమసిపోయెనే నీ దయతో దాటిపోని సమరయుడా గాయము కట్టిన మహనీయుడా గాయము కట్టి మహనీయుడా మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. చెప్పండి. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. అందరూ చెప్పాలి. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. మాట కాచితివి గత కాలమంతా నీ కృపలోనే నా యేసయ్యా. నిలిపితివి గత కాలమంతా. నడిపితివి మమ్ము నీ మేఘముపై. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ నీకు మాట ఇచ్చి తప్పారా? ఎవరి మాట మీద నీకు ధైర్యం లేకుండా అయిపోయిందా? ఇదిగో ఈ పూట నా యేసయ్య నీకు మాట ఇస్తున్నాడు. మనుషులు మర్చిపోయేలాగా మర్చిపోయే దేవుడు కాదు నా దేవుడు. ఆయన మాట ఇచ్చాడా చేసి తీర్తాడంతే. మాట ఇచ్చాడా నెరవేర్చి వెళ్తాడంతే. ఆయన కార్యములు చేయటలో శక్తి కలిగిన దేవుడు, ధైర్యమునిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, నీ బ్రతుకును బాగు చేసే దేవుడు. కృంగిపోయావా, అలిసిపోయావా, జారిపోయావా, పడిపోయావా? ప్రభు వైపు చూడు, యేసయ్య మీద ఆధారపడు. దేవుడే నీకు జయం ఇచ్చును గాక. స్తోత్ర మహాగణుడా, భూమిని ఆకాశమును సముద్రమును దానిలో ఉన్న సమస్తమును సృజించిన దేవా, నీ పాదాలకే వందనాలు. ఇంత గొప్ప సంతోషాన్ని మా నోట నుంచినందుకే స్తోత్ర. హృదయమార మనసారా నోరార తనువారా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకే స్తోత్రాలయ్యా. అయ్యా, మరలా నాయన పునాదులు వేసినటువంటి మీ దాసుల ద్వారా పునాదులు వేసినటువంటి గ్రామంలో ప్రభువా, అలా ఎలాంటి డిజైన్తోనైనా కట్టుకోవచ్చయ్యా ఇళ్ళను. అలాగ ప్రభువా అనేక మందిని, అనేక కుటుంబాలను కట్టడం నిమిత్తమై మీ దాసులను ప్రేమించి ప్రేరేపించి ఈ గ్రామాన్ని ప్రేరేపించి అయ్యా బిడ్డలను ఆయన సమకూర్చి ఇక్కడ నిన్ను భజించినట్లుగా, నిన్ను కీర్తించినట్లుగా నువ్వు నాయన చెడిపోయిన వారిని, గుండె చెదిరిన వారిని, అయ్యా హృదయం చెడిపోయిన వారిని
వారిని అయ్యా కృంగిన వారిని లేవనెత్తటానికి ప్రభా, అధైర్యంతో ఉన్న వారిని అయ్యా కన్నీటితో ఉన్న వారిని మీరు లేవనెత్తడానికి నువ్వు ఇష్టపడి ఇక్కడికి నడిపించిన నీ ప్రేమ కొరకై వందనాలయ్యా. మనుషుల గాయాలు నాయన రేపుతారు కానీ ప్రభా, నువ్వు మా గాయములను కట్టే దేవుడు అయ్యా. నీకు స్తోత్రం అయ్యా. మనుషుల వల్ల మేము కృంగిపోతామే కానీ నీ మాట మమ్మల్ని చేయి పట్టి లేవనెత్తేది ప్రభా. అయ్యా మమ్మల్ని నీ దయగలిగినటువంటి రెక్కల కిందికి, చాచిన రెక్కల కిందికి మమ్మల్ని పిలిచినావయ్యా. గ్రామాన్ని పిలిచినావు. ఈ సువార్త నాయన మీ దాసుల ద్వారా ప్రారంభించబడిన సువార్త నాయన రాయి రాయి రేపు రాయన పరలోక రాజ్యంలో సాక్ష్యం చెబుతుంది అయ్యా. మీ దాసులు చేసినటువంటి నాయన అయ్యా శ్రమ కష్టము నాయన, ప్రతి రాయి ప్రతి నాయన దుమ్ము కూడా నాయన రేపటి దినాన నాయన నీ రాజ్యంలో అయ్యా సాక్ష్యం చెబుతుంది. నా దాసుడు వచ్చాడు మీరు వినలేదని అయ్యా. ఇక గ్రామం అంతటికి రక్షణ దయచేయండి నాయన. మరలా నువ్వు ప్రేమించి, మరలా ఈ గ్రామాన్ని ప్రేమించి, మరలా ఈ స్వార్థ కొడుకాన్ని ఇచ్చినందుకే స్తోత్రం. ఇక్కడ బిడ్డలు ఎంతో ప్రేమతో నాయన నీ దాసులకు గుడి భుజంగా ఉండి ఎంతో సహాయ సహకారాలు అందించారయ్యా. వారిని వారి కుటుంబాలను దీవించండి ప్రభా. ఇక్కడ సంఘం ఇంకా అభివృద్ధి చెందాలి. ఇక నాయన సంఘంలోనికి వచ్చిన బిడ్డలందరినీ అయ్యా వారి వ్యాధి బాధల నుండి, అనారోగ్యాల నుండి అయ్యా చెడిపోయి ధైర్యం లేనటువంటి పరిస్థితుల్లో అయ్యా ధైర్యం కోల్పోయిన ప్రతి వారికి ధైర్యాన్ని ఇచ్చే నీ మాటలు మాట్లాడినావు. నేనున్నానన్నావయ్యా. నువ్వు ఉన్నవాడు అనువాడవు ప్రభా. నువ్వు మా జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యములను జరిగించే దేవుడు, శూర కార్యములను చేసిన దేవుడు. అలనాడు ఉన్నవాడు ఈనాడు ఉన్నావు కనుక ప్రభా ప్రతి ఒక్క జీవితాలలో మహిమ కార్యాలను జరిగించి ఈ కొడుక ద్వారా ఈ కుటుంబానికి అయ్యా తండ్రి ఈ యొక్క గ్రామానికి ఆశీర్వాదాలు మెండుగా దయచేయి. ఈ నూతన సంవత్సరపు దీవెనలు వారి పాడికి, పంటకు, మందలకు నాయనా అయ్యా వారు చేస్తున్న ప్రతి నాయన పనులకు మీరు తోడుగా ఉంచండి. నీ కాపుదలను దయచేయండి తండ్రి. నష్టాలు కష్టాలు లేకుండా గ్రామం అంతా నాయన సురక్షితంగా నీ రెక్కల కింద ఉండినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. ఇక్కడ చేరిన బిడ్డలలో ఎవరైతే నాయన ధైర్యాన్ని కోల్పోయారో ప్రభా, నాకు ఇంకెవరు లేరు, నేను బ్రతకటం ఎలా, నేనెలా నా జీవితం గడుస్తుందని అయ్యా కృంగిపోయిన వారిని లేవనెత్తి ప్రతి వారిని ధైర్యపరిచి నువ్వు మాట్లాడినావు, నువ్వు ఉన్నావని. మనుషులైతే మా చెయ్యిని విడిచిపెడతారు కానీ నువ్వు మరణము వరకు ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడైనాడు. మరణము వరకు ఆయన మనల్ని చెయ్యి విడవాడు. యేసయ్యా నీ చేయితో పట్టుకొని నాయన బిడ్డలందరినీ ఆశ్చర్యకరమైన నాయన విధముగా నడిపించండి. ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు ఈ గ్రామానికి మాకు మెండుగా దండిగా అనుగ్రహించమని నజరేయుడిని యేసు నామమును బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి. ఈ గ్రామంలో ఈ సభ జరగటానికి సహకరించిన ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించినట్లుగా మరలా ఈ గ్రామంలో ఇలాగున్న సభలు జరుగునట్లుగా దేవుడే కార్యాలు జరిగించమని స్తోత్రాలు చెల్లిస్తా. అందరూ చెప్పండి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్. ఈ ఉదయం దేవుడు ఎంతమందిని దర్శించారో మీ కుడి హస్తాన్ని ప్రభువుకు చూపించండి. నిజమే, నన్ను ధైర్యపరిచాడు నా దేవుడు, నేను ఇక భయపడ్ను, నాకు నా తండ్రి ఉన్నాడు. నా దేవుడు అన్ని విషయాల్లో నిన్నెవరూ పట్టించుకోకపోయినా, నిన్నెవరూ పలకరించకపోయినా, నీకెవరు మాట ఇవ్వకపోయినా దేవుడు మాట ఇస్తున్నాడు. మొదటి దినాన ధైర్యంతో వెళ్ళు, నీ కార్యము సఫలమగునుగాక, నీ కార్యము సఫలమగునుగాక, మీ కార్యాలు సఫలమగునుగాక. దేవుడితో మాట ఇవ్వండి. కంఠములో ప్రాణమున్నంత వరకు నేను ధైర్యముతో ముందుకు కొనసాగుతానయ్యా అని, ప్రభువును హత్తుకొని బ్రతుకుతానయ్యా అని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణ, బలమైన దేవుని సన్నిధి సహవాసం మీకు, మీ కుటుంబాలకు, ఈ కొత్తూరు ప్రాంతానికి, ఈ ప్రాంతం పెద్దలకు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు దేవుని బలమైన కృప, సహాయం
ఆశీర్వాదము, ఆలోచన, ధైర్యం దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి యేసే నిజమైన దేవుడని, యేసు పాపము లేని పరిశుద్ధుడని గుర్తెరిగి ఆయన మార్గములో నడుస్తూ ధైర్యముతో దేవుని రాజ్యమునకు సమీపించబడి కాపాడబడదురుగాక. నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములు దీననే మరుకున్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ షాలోమ్, అందరికీ షాలోమ్. నా దేవుడు